హలో గైస్, వెల్కమ్ టు కార్స్ అండ్ బైక్స్. నేను వంశీ ప్రవీణ్. అండ్ ఈరోజు నేను మీకు బైక్స్ చూపించబోతున్నాను. ఇప్పటిదాకా కార్స్ చూసాము, ర్యాపిడ్ కార్స్ చూసాము, మోడిఫైడ్ కార్స్ చూసాము, క్యాంపింగ్ కార్స్ చూసాము. బట్ ఈరోజు నేను మీకు ర్యాప్ చేసిన బైక్స్, అలాగే టూరింగ్ బైక్స్. జనరల్గా అయితే ఇది హిమాలయన్, ఇది R15, రైట్. కానీ మీరు ఫస్ట్ లుక్లో చూస్తే దీన్ని గుర్తుపట్టలేరు మీరు R15ని. హిమాలయన్ని దాని పొజిషన్ చూసి గుర్తుపడతారు, ఎందుకంటే కంప్లీట్గా ర్యాప్ చేశారు ఈ బండ్లన్నీ కూడా. మనతో పాటు ఉంది చెర్రీ. ఈ రెండు బైక్లు కూడా తనే ఓన్ చేస్తాడు. సో చెర్రీ ఏంటంటే తను యాక్చువల్లీ పాన్ ఇండియా ట్రావెలర్, పాన్ ఇండియా రైడర్, మనం బైక్ రైడింగ్ రైడర్ ఉంటాం కదా. సో ఇండియా మొత్తం రైడ్ చేశాడు. అది ప్యానియన్స్ చూసారుగా కమర్తున్నాయి, మొత్తం దాంట్లోనే తన టూల్స్ కానీ అన్నీ ఉంటాయి. వీటి గురించి మాట్లాడదాము, అంటే తన ట్రావెల్ గురించి మాట్లాడదాము, దాంతోపాటు ఈ ర్యాపింగ్ గురించి కూడా మాట్లాడదాము. ఇది లీగలా అది కూడా మాట్లాడదాము. అండ్ ట్రావెలింగ్లో ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. నేను ఈరోజు ఈ బండి నడుపుతుంటే నాకు ఈ ఆర్మోర్, అంటే వీటిని ఏమంటారు, బాడీ ఆర్మోర్ అంటాము లేదా జాకెట్స్ అంటాము, ఈ హెల్మెట్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఎండలో నడుపుతుంటే చాలా సఫికేషన్ అనిపించింది నాకు. మరి వాళ్ళు ఎట్లా నడుపుతారు హిమాలయస్ దాకా? హిమాలయస్ చల్లగా ఉంటాయి, బట్ రాజస్థాన్ అట్లాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఎట్లా నడుపుతారు ఏంటి మొత్తం తెలుసుకుందాము. సరే, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. లెట్స్ స్టార్ట్ ద షో. మై సెల్ఫ్ చరణ్. అందరు నన్ను నిక్నేమ్తో పిలిచే చెర్రీ, అండ్ అందరూ నన్ను చెర్రీ అంటేనే గుర్తుపడతారు. ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ సిన్స్ వెన్ ఐఎమ్ కిడ్. ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ నుంచి నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. బట్ బైక్ రైడింగ్ వచ్చేసి స్పెసిఫిక్గా నా గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశాను బైక్ పైన. ఇట్ వాస్ దట్ టైమ్ ఐ వాజ్ అ సోలో రైడర్. నాతో కంపెనీ ఎవరు లేరు. మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ అండ్ దెన్ మా కొంతమంది ఫ్యాకల్టీ, దెన్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఎంబీఏలో ఫ్రెండ్స్ వచ్చారు. దెన్ ఎట్ దాట్ స్టేజ్ నాకు ఒక బైకింగ్ క్లబ్ పరిచయం అయింది ఒక రైడ్లో. సో ఐఎమ్ ఇన్ టు ఏ మోరల్ బైకర్స్ క్లబ్ అండ్ ఐఎమ్ ద క్రూ మెంబర్ ఫ్రమ్ ఇట్. అండ్ అక్కడ మాకు వీ హ్యావ్ అరౌండ్ 300 బైకర్స్. హైదరాబాద్లో చాలా బైకింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అండ్ మా కమ్యూనిటీలో మా క్లబ్లో వచ్చేసి వీ హ్యావ్ 300 బైకర్స్. సో నాకు ఎలా అంటే వెన్ ఎవర్ ఐ ఫైండ్ ద లీజర్ టైమ్ ఐ గో ఫర్ ట్రావెలింగ్, నియర్ బై అయినా అండ్ లేదంటే లాంగ్ అయినా, అకార్డింగ్ టు ద లీవ్, నాకు లీవ్ దొరకడంని బట్టి. సో ఫస్ట్ ఇది R15, బట్ చూస్తే ఫస్ట్ గ్లిమ్స్లో ఎవరు గుర్తుపట్టలేరు దీన్ని. అసలు R15 అని కాదు, అసలు గుర్తుపట్టడం చాలా కష్టము. బికాజ్ ఈ లోగో కానీ అంతా దీంట్లో ఎంబోజ్ అయిపోయి ఉంటుంది. సో రికగ్నైజ్ చేయడం చాలా కష్టము, బికాజ్ దీంట్లో చాలా కస్టమైజేషన్స్ ఉన్నాయి, నా సెల్ఫ్ కస్టమైజేషన్స్. దానివల్ల గుర్తుపట్టడం చాలా కష్టం. అంటే కొన్ని పార్ట్స్ కూడా మార్చున్నాయా? మోస్ట్లీ పార్ట్స్ అంటే ఇప్పుడు చూడొచ్చు, వీల్ చూసుకుంటే మనకి వీల్ క్యాప్ ఉంది. వీల్ క్యాప్ చూడడం వల్ల అది అక్కడ వీల్ ఏరియా అనేది మనం గుర్తుపట్టాలి. అంటే టైర్స్ కూడా నేను ఆల్ఫా S1 అపోలో వేసాను. దానివల్ల కూడా బైక్ హైట్ మారిపోతుంది, లుక్ మారిపోతుంది. చూసే కంప్లీట్ రేడియల్ టైర్, మీకు విడ్త్ అనేది రోడ్కి చాలా తక్కువ ఉంటుంది, బట్ గ్రిప్ చాలా ఉంటుంది. అండ్ ఫేరీ చూసుకుంటే కంప్లీట్గా ఇండికేటర్స్ మార్పించాను. ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మార్కెట్. అండ్ వ్రాప్ వల్ల అయిపోయింది. అండ్ నెక్స్ట్ వెనక వీల్ కూడా సేమ్. అండ్ ఈ ముందు ఏదైతే ఉందో ఈ వైజర్ కూడా ఇట్స్ కస్టమైజ్డ్ వన్, ఫ్రంట్ బీక్ కస్టమైజ్డ్. సో అలా మోస్ట్లీ ఏంటంటే దానివల్ల లుక్ మారిపోతుంది మీకు. అండ్ యాక్చువల్లీ ఇది వెనమ్ తెలుసు కదా మీకు, వెనమ్ మూవీ ఉంది. వెనమ్ మూవీలో స్పైడర్ మ్యాన్లో వెనమ్ అనే ఒక అంటే విలన్ ఉంటాడు, వాడు అనమాట, వాడి థీమ్ ఇది. సో వాడికి ఉండే మీసాలా ఇవి అంటే ఆల్మోస్ట్ సిమిలర్. సో వాడి నోరు తెరిస్తే ఎట్లా పడుతుందో ఇంచుమించు అదే టైప్లో ఉంది. సో వాడి మూతి కంప్లీట్ వాడి బాడీ అనమాట ఇది, రైట్. సో అట్లా ఇది ర్యాప్ చేసాము. ఇంకేం మోడిఫికేషన్స్ చేసాము దీని మీద మనం? దీంట్లో ఇంతే మోడిఫికేషన్స్ అంటే నేను ఎక్స్ట్రా ఈ మొబైల్ హోల్డర్ పెట్టించుకున్నాను. ఇది ఒక లైట్ ఫ్రంట్లో ఎక్స్ట్రా విజన్ కోసం, కింద లైట్స్ ఉంటాయి లోపల. అంటే లేజర్ లైట్స్ కదా, ప్రొజెక్షన్ లైట్స్ ఉంటాయి రెండు. అంటే నాకు ఎక్స్ట్రా వ్యూ ఉండడం కోసం. అంటే ఇది హై బీమ్, లో బీమ్ రెండు, ఎల్లో ప్లస్ వైట్. ఎల్లో ఎందుకు అంటే మోస్ట్లీ కొన్ని స్టేట్స్ లో ఎల్లో చెయ్యరు, వైట్ ఎల్లో చేయరు, కాబట్టి ఎల్లో ఇట్స్ ఓకే విత్ ద లీగల్ థింగ్స్. వైట్. సో లో బీమ్ కొంచెం ఎల్లో కొంచెం కింద కొడుతుంది ఎక్కువ, మనకి రోడ్ ఫోకస్డ్. యాక్చువల్లీ ఫాగ్ లో మనం కట్ చేసి రోడ్ కనపడాలి మనకి మెయిన్. సో వైట్ వచ్చేసి లాంగ్ లెంత్ అనమాట. సో దూరం ఎక్కువ మనకి కవర్ చేస్తుంది. నార్మల్గా హెడ్ లైట్, స్టాక్ హెడ్ లైట్ అన్ని స్టాకింగ్ హెడ్ లైట్. అండ్ ఇది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ నేను పెట్టించుకున్నాను. మోస్ట్లీ ఏంటంటే స్పోర్ట్స్ వర్జన్ బైక్స్ కి ఫేరీ మొత్తం దెబ్బతినిపోతుంది. ఫేరీ వచ్చేసి టూ ఎక్స్పెన్సివ్. స్లైడర్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్ ఇది గ్రాప్ చేసుకుంటది పడ్డ ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ కూడా స్క్రాచెస్ పడవు. ఓన్లీ దిస్ లీవర్ విల్ బి డామేజ్డ్ అండ్ మిర్రర్ ఆటో క్లోజ్ అయిపోతుంది తగిలినప్పుడు. సో ఓన్లీ థింగ్ స్లైడర్ విల్ టేక్ ద ఇంపాక్ట్. ఇంకా సీట్స్ కూడా కస్టమైజ్డ్. నేను ట్రావెల్ చేస్తా కాబట్టి దానికి కంఫర్టబుల్గా ఉండేటట్టు కుషనింగ్ చేయించుకున్నాను నేను. ఇప్పుడు మనం
ఇండియా మొత్తం ట్రావెల్ చేసావు కదా, Yeah. అంటే నార్త్ ఈస్ట్ దగ్గర ఉంటావు, గుజరాత్ వెళ్ళి ఉంటావు, కాశ్మీర్ టు కన్యాకుమారి. యా రైట్. సో రెండిట్లో ఏ బైక్స్ ఎప్పుడు వాడావు అండ్ ఏదే ఈ బైక్ ఎప్పుడు వాడావు? ఈ బైక్ వచ్చేసి నేను తీసుకుంది 2021 ఏప్రిల్ మంత్లో తీసుకున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ బీయింగ్ 3 years. సో ఈ 3 yearsలో నేను ఈ బైక్ పైన ట్రావెల్ చేసింది సౌత్ ఇండియా ట్రావెల్ చేశాను, లైక్ కంప్లీట్ సౌత్ పార్ట్ దీనిపైన ఫస్ట్ కంప్లీట్ చేశాను. రోడ్స్ ఎక్కువ అంటే నార్మల్ రోడ్స్ మీద ఎక్కువ? యా నార్మల్ రోడ్స్కి ఇది, అండ్ కంప్లీట్ ఇండియన్ టాప్ టెరైన్స్ మొత్తం నేను తిరిగింది దీనిపైన. డర్ట్ బైక్ కింద డర్ట్ బైక్ కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది దీనిపైన కంపారిటివ్లీ దీనికి, బికాస్ హిల్ స్టేషన్స్ దీనిపైన వెళ్ళలేము. రైట్. సో మనకి టార్క్, అవును టార్క్ ఎక్కువ కావాలి. దిస్ ఈస్ ఫర్ స్పీడింగ్, క్రూజింగ్, దిస్ ఈస్ ఫర్ క్రూజింగ్ అండ్ అడ్వెంచర్ థింగ్స్. రైట్. ఇప్పుడు దీని గురించి చూసాం కదా, ఇప్పుడు హిమాలయన్ చూద్దాము. హిమాలయన్ కూడా ర్యాప్ చేశాడు. యాక్చువల్ కలర్ ఏంటి దీని హిమాలయన్ కలర్? సో నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్, సో ఐ వెంట్ ఫర్ బ్లాక్, రెండు బ్లాకే. బట్ ఏంటి అంటే దీనికి వెనమ్ సెట్ అయింది కాబట్టి బ్లాక్ చేయించాను. ఇట్స్ కంప్లీట్లీ లైక్ హిల్లీ థింగ్ కాబట్టి నేను బ్లూ అండ్ వైట్ థీమ్లో వచ్చాను దీనికి. స్కై అండ్ మౌంటైన్స్ కూడా విత్ స్నో ఉంటుంది కాబట్టి ఐ వెంట్ ఫర్ వైట్ అండ్ బ్లూ. కంప్లీట్గా డిజైన్స్ ఆర్ మై ఓన్ కస్టమైజ్డ్. ఓకే. సో ఇప్పుడు హిమాలయన్ మీద ఏమేమి మనం మోడిఫై చేస్తాము అంటే ర్యాప్ చూసాము ఒకటి, ర్యాప్ ఒకటి. దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ హెడ్ లైట్ ఈజ్ కస్టమ్, బట్ లోపల ఉన్న ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్ ఏదైతే ఉందో ఇట్స్ అవుట్ ఆఫ్ లైక్ థింగ్. ఎందుకంటే ఇది ఓన్లీ దిస్ థింగ్ విల్ గివ్ యూ అరౌండ్ 40 to 50 meters క్లియర్ విజన్ ఇస్తుంది మీకు. నార్మల్గా అయితే హిమాలయన్తో వచ్చేది హాలోజన్ వస్తుంది, దాంతో మీకు అసలు అంత వ్యూ ఉండదు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా స్కోప్ ఉంటుంది నైట్ రైడ్లో. అండ్ వచ్చేసి ప్రొజెక్టర్స్ పైన ఉన్నవి మెయిన్ ప్రొజెక్టర్స్. ఇవేంటి అంటే ఖచ్చితంగా నైట్ టైం వెళ్ళినప్పుడు వేసుకుంటే మనకి త్రో చాలా దూరం ఉంటుంది, విల్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. ఇది కూడా బై కదా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవి, అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది కూడా ఎల్లో వైట్ బోత్ అన్ని, బికాస్ వి షుడ్ ఫాలో ద లీగల్ థింగ్స్. సో ఇప్పుడు వైజర్ స్టాకే. అండ్ వైజర్ వెనక చూసుకుంటే వీ హ్యావ్ ఏ జీపీఎస్ మౌంట్, ఎందుకంటే ట్రావెల్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా దే షుడ్ హ్యావ్ జీపీఎస్ మౌంట్. ఇప్పుడు మనం ఇక్కడ మొబైల్ పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఒక టీవీ ఉన్నట్టు ఉంటుంది బైక్ పైన. వీ కెన్ వాచ్ మూవీస్, వీ కెన్ హ్యావ్ మ్యాప్, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి నేను అటెంప్ట్ చేసుకుంటా. అండ్ దీనికి మెయిన్ థింగ్ వచ్చేసి ఛార్జర్, ఇన్బిల్ట్ ఛార్జర్ ఉంటుంది దీనికి. సో మనకేంటంటే ఇప్పుడు రైడింగ్లో మెయిన్ ట్రావెల్లో మనకు కావాల్సింది ఏంటంటే మొబైల్కి ఛార్జింగ్. సో మొబైల్కి ఛార్జ్ కావాలన్నప్పుడు మనం ఏదో హోటల్ తీసుకోవాల్సి వస్తుంది, ఓన్లీ దానికోసము సపరేట్గా మనం చూసుకోవాలి, ఫోకస్ దానిపైన పెట్టుకోవాలి. అదే బైక్ ఏది ఉంటే మనం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు, వీ కెన్ ట్రావెల్ ఎనీ టైమ్. సో ఇది ఏమంటారు, ఈ మౌంట్ అనేది సపరేట్గా ఎక్స్ట్రా మౌంట్ ప్లస్ ఈ మొబైల్ హోల్డర్ రెండు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఫ్రంట్లో. రైట్. అండ్ ఇది మీ యూట్యూబ్ ఛానల్? యా, ఇది నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. చెర్రీ ఇచ్చేసి నా నిక్ నేమ్ ది వాండరర్. అంటే వాండరర్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే ద పర్సన్ హూ ట్రావెల్స్ ఎయిమ్లెస్లీ, అంటే ఈ వోంట్ హ్యావ్ ఎనీ ఎయిమ్. తిరుగుతూనే ఉంటాడు, అంటే మనకి తెలుగులో చెప్పాలంటే గాలి తిరిగేవాడు సింప్లీ. అది పాష్గా వాండర్, బట్ సీన్ లైఫ్ అనేది అక్కడే ఉంటుంది. మనము ఒకసారి నేను ట్రావెల్ చేశాను లదాఖ్ దాకా. సో లైఫ్ ఏంటనేది అప్పుడు తెలిసింది. ఉత్తరాఖండ్ ఒక ట్రెక్ చేశాను నేను, హిమాలయన్ ట్రెక్, లదాఖ్ లీజర్ ట్రావెల్ చేశాను. ఓకే. అండ్ జంగిల్ ఫారెస్ట్ క్యాంపింగ్స్ అవి చాలా చేశాను అన్నమాట. సో లైవ్లో యానిమల్స్ అవన్నీ చూస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎక్స్పోజర్ ఫర్ లైఫ్. అంటే లైఫ్ ఇంకా ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చా. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే బీయింగ్ ఏ కార్పొరేట్ ఎంప్లాయీ, మనకి ఆ ఆఫీస్ ఇల్లే మన వరల్డ్. వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, యాక్చువల్ మీ లైఫ్కి మీనింగ్ ఏంటి, వాట్ యు ఆర్ ఫర్ అనేది మనకు అప్పుడు మనకి వీల్ హ్యావ్ ఎన్ ఐ ఓపెనర్. రైట్. మొబైల్ హోల్డర్ అయిపోయింది. సో సెకండ్ థింగ్ ఇస్ ద క్రాష్ గార్డ్. దిస్ ఈస్ ద మెయిన్ మేజర్ పార్ట్ ఫర్ ఎ బైకర్, బికాస్ బండి పైన క్రాష్ అయినప్పుడు మెయిన్ ఇంపాక్ట్ విల్ బి ఆన్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. ఇప్పుడు ఒక జస్ట్ ఇమాజిన్ ఈ బైక్ పైన కింద పడితే లెగ్ క్రాష్ కంప్లీట్గా అయిపోయినట్టే. సో క్రాష్ గార్డ్ ఉంటే ఏంటి అంటే మనకి లెగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ పానియర్ క్రాష్ గార్డ్ ఉన్నందుకు నా లెగ్ ఫ్రీ ఉంటుంది, కింద పడ్డా కానీ బైక్కి వెయిట్ అంతా కాలు మీద పడుకోకుండా యాక్చువల్లీ బండి నుంచి పడ్డామంటే ఫస్ట్ కాలు కింద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ క్రాష్ గార్డ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇట్ వాజ్ అరౌండ్ 5800. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పానియర్స్ అండ్ టాప్ బాక్స్. అండ్ ఇది వచ్చేసి ఎందుకు అంటే ట్యాంక్ బ్యాగ్, నా ఎంటైర్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ లైక్ మొబైల్, ఛార్జర్, గోప్రో అన్నీ నేను ఇందులో పెట్టుకుంటాను. ఇదేంటంటే మనం నార్మల్ స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకొని వీ కెన్ ట్రావెల్, వెళ్ళిపోవచ్చు. మిగతా రెస్టింగ్ అంతా లాక్ చేసుకుంటాం కాబట్టి మనకి ప్రాబ్లం ఏముండదు, థెఫ్ట్ ఇష్యూస్. ఇప్పుడు చెర్రీ ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఫెలో రైడర్స్ చాలా మంది ఎక్కువ వచ్చారు మనకి, బట్ ఇప్పుడు కల్చర్ బాగా పెరిగింది. అవును. ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో ఆల్రెడీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు బైకర్స్ అని చెప్పి అర్థమైపోతుంది. అవును. కొంతమంది మాత్రం వింతగా చూస్తున్నారు. అండ్ ఒకప్పుడైతే అసలు కంప్లీట్గా ఎవడరా బాబు వీడు అసలు ఇండియానా లేకపోతే కాదా అంటే ఇట్లాంటి ఎట్టయినా తెలియదు జనానికి. బైక్ వేసుకుని వెళ్తుంటే ఇటు ఎక్కడో ఫారెన్ నుంచి ఆ కల్చర్ అంతా అక్కడది. అవును. రైట్. సో అట్లాంటి కల్చర్ బేసికల్లీ మన ఇండియాలో. అవును. కుక్కలతో చాలా ప్రాబ్లం వస్తుంది బైక్ రైడర్స్, బేసికలీ కార్స్ కి ప్రాబ్లం ఉండదు చాలా. ఈ ఇష్యూ
నేను ఒకసారి దాని గురించి నువ్వు ఎట్లాంటి ఫేస్ చేసావు, కుక్కలు ఎమ్మట పడతా ఉంటాయి, నార్మల్ బైక్స్కి కుక్కలు ఎమ్మట పడతా ఉంటాయి, ఇంత అటైర్ చూసి ఏలియన్ లాగా ఉన్నాం మనని, వాటి ఎక్స్పీరియన్స్ చెప్పు. కుక్కలు ఎందుకు ఎంట పడతాయి, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎగ్జాస్ట్ నాట్ వాటికి ఇరిటేటింగ్ ఉంటుంది. నాట్ ఓన్లీ డాగ్స్, కొన్నిసార్లు ఆవులు కూడా ఎంట పడతాయి. అవి ఎందుకు అంటే ఆ ఎగ్జాస్ట్ నాయిస్ వాటికి ఇరిటేటింగ్ అనిపించి అవి కరవడానికి ఎంట పడతాయి. కారోడ్ అంటే వాడికి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, లారీ వాడికి సేఫ్టీ ఉంటుంది, బైకర్స్కి ఉండదు. వన్స్ వీ హిట్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ మోర్ దెన్ 80 రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ. అవి అవును, కుక్కలు అట్లా ఎప్పుడు తగిలిందా ఇదే తెలియదు కదా, కంట్రోల్. మేము ఎప్పుడైతే లైనప్లో ఉంటామో నార్మల్ 5-6 మెంబర్స్ కాకుండా ఒక 40-50 బైకర్స్ ఉంటాము. హెడ్ టైల్ ఇంటర్కామ్లో ఉంటాం, మాకు కనెక్టివిటీ ఉంటుంది బ్లూటూత్లో, హెల్మెట్లో. మేము చెప్పుకుంటాం, సైన్స్ ఉంటాయి మాకు. ఒకవేళ పాట్ హోల్స్ అయినా గుంతలు ఉన్నాయనుకోండి, లెగ్స్ చూపిస్తాం ఎటుంటే అటు, లేదంటే హ్యాండ్. ఒకవేళ డాగ్స్ ఉంటే ఇలా చూపిస్తాము, జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని. ఒకవేళ 80 పేస్ ఉండాలంటే ఇలా అనడము. 80 మనకి చూస్తే ఓడోమీటర్లో 80 కరెక్ట్ మిడిల్లో ఉంటుంది, స్పీడ్లో మెయింటైన్ చేయమని. ఇలా అంటే స్పీడ్ పెంచండి అని, ఇలా అంటే స్పీడ్ తగ్గించండి అని. అండ్ ఒకవేళ ఫ్యూయల్ స్టాప్ కావాలంటే ఇలా అనడము, వెయిట్ చేయమని. ఒకవేళ స్లో అందరినీ ఆగమంటే కాషియస్ అంటే ఇలా చెప్పడము, బీ కేర్ఫుల్ అని. ఇలా కొన్ని సైన్స్ ఉంటాయి. ఇలా అంటే అందరూ సింగిల్ అటెన్షన్ ఫాయిల్ అని ఉండాలి. లాస్ట్ రైడర్ చూస్తే ఫ్రంట్ రైడర్ ఒకే లైన్లో కనిపించాలి. హెడ్, టెయిల్, స్వీప్. హెడ్ ఏంటంటే హీ విల్ బి లీడింగ్ ద ఎంటైర్ టీమ్. అంటే ఇప్పుడు మనం చెప్తుంది గ్రూప్ గా వెళ్ళినప్పుడు మాటలు ఇవన్నీ కూడా. హెడ్ ఏంటంటే లైన్లో ముందు ఉంటాడు, హీ విల్ లీడ్ ద ఎంటైర్ థింగ్. లాస్ట్లో టెయిల్ ఉంటాడు. హెడ్, టెయిల్ కనెక్షన్లో ఉంటారు. మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది లాస్ట్ నుంచి అతను చూస్తాడు, లైన్లో ఉన్నారా లేదా అని. లైన్లో లేకపోతే స్వీప్ ఎవరైతే ఉంటారో స్వీప్కి చెప్తారు, మార్షల్ అంటాం మా లాంగ్వేజ్లో. మార్షల్ ఏం చేస్తాడు అంటే స్వీప్ చేస్తాడు, లాస్ట్ నుంచి ఫ్రంట్కి వెళ్ళడము, మళ్ళీ ఫ్రంట్ నుంచి లాస్ట్కి రావడము. నైట్ రైడ్స్లో ప్రాబ్లం అవుతుంది, కొంతమంది నిద్రపోతారు. వాళ్ళ డ్రైవింగ్ పోస్టర్ చూసి మాకు అర్థమవుతుంది వాళ్ళు నిద్రపోతున్నారా లేదా, బయటికి రావడము, వాళ్ళ వెనక వాళ్ళకి ప్రాబ్లం. సో దాన్ని నేను చూస్తాను, నేను ఆల్రౌండర్ని, మార్షల్ని, హెడ్ ఉంటా, టెయిల్ ఉంటా, ఆల్రౌండర్. మెయిన్ నేను చేసేది మార్షలింగ్. బైకింగ్ గేర్కి వద్దాం. యాక్చువల్లీ షూ టో నుంచి హెడ్ వరకు గేర్ ఉంటుంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. నాకు ఇందాక కొన్ని చెప్పాడు అన్నమాట, యాక్చువల్లీ షూకి లేసి ఉండవు, నేను అది గమనించలేదు చాలా సార్లు. బైక్ నేను యాక్చువల్లీ పిచ్చోడ్లాగా వేసుకునే ఇవే మొత్తం ఆల్రౌండ్ చేస్తాను జనరల్గా. వాటి గురించి చెప్దాం ఇప్పుడు. కమాన్. ఇప్పుడు షూస్ ఫస్ట్ టోకి వస్తే ఏంటంటే ఇది లోపల నకల్ ప్రొటెక్షన్ ఉంటుంది, కంప్లీట్లీ ఐరన్ మెటల్ ఓర్ ఉంటుంది లోపల. దానివల్ల ఏంటంటే మెటల్ వల్ల ఫింగర్ సేఫ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనికి లేస్ ఉండవు. వై అంటే గేర్ వేసేటప్పుడైనా, బ్రేక్ పెడల్ దొక్కేటప్పుడైనా అందులో చిక్కుకుంది అంటే కాలు కింద పెట్టేటప్పుడు కాళ్ళు రావు, 100% క్రాష్ అయ్యి విరిగిపోతాయి కాళ్ళు. సో అదొకటి. నెక్స్ట్ ప్యాంట్కి వస్తే మనకి ఇక్కడ నీ ప్రొటెక్షన్స్ ఉంటాయి లోపల. అండ్ ఇది కంప్లీట్ వెంట్స్, ఎయిర్ వెంట్ వెళ్ళడానికి. ఇక్కడ వరకు ప్రొటెక్షన్ ఉంటుంది కాలుకి. మెటల్ కాదు, లోపల లైక్ విల్ హ్యావ్ గార్డ్ ఉంటుంది లోపల, గార్డ్ ఇక్కడ వరకు గార్డ్ కాళ్ళకి. అండ్ ప్యాంట్కి వచ్చేసి ఇక్కడ హిప్స్కి ఉంటాయి సైడ్కి ప్రొటెక్షన్. సో ఎక్కడైతే పడినప్పుడు దెబ్బలు తగులుతాయి ఆ ప్లేస్లో, మనం చిన్నప్పుడు బైకులు వెంచి పడ్డప్పుడు గమనించండి మీరు, ఎక్కడెక్కడ దెబ్బలు తగులుతాయి ఆ ప్లేసెస్లో ప్రొటెక్షన్. సో ఇక్కడ ప్రొటెక్షన్ పడ్డప్పుడు మెయిన్ ఇంపాక్ట్ మనకు మోచేయి పైన కాళ్ళ పైన పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ చెస్ట్ ప్రొటెక్షన్, చెస్ట్ ప్యాడ్స్ ఉంటాయి. అండ్ వెనక బ్యాక్ ప్యాక్ ఉంటుంది, బ్యాక్ దగ్గర కూడా మొత్తం ప్రొటెక్షన్. పడితే దెబ్బలు తగిలే చోటల్లో మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది ఓన్లీ దీంట్లో కేటగిరీస్ ఉంటాయి జాకెట్స్లో, ప్యాంట్స్లో కూడా. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 ఓన్లీ అవుటర్ పార్ట్ ఉంటుంది మనకంతే, జస్ట్ జాకెట్. లెవెల్ 2కి వచ్చేసి సెమీ గార్డ్స్ ఓన్లీ వచ్చి ఇక్కడ మాత్రం షోల్డర్కి ఇక్కడ మాత్రమే ఉంటాయి, చెస్ట్ బ్యాక్ ఉండదు. లెవెల్ 3కి వెళ్ళామంటే ప్రతి ప్లేస్ ప్రొటెక్ట్ అవుతుంది. ఇప్పుడు చెస్ట్కి ఉంది, ఎల్బోకి ఉంది, బ్యాక్ ఉంది, అలా. సో ఇప్పుడు ఇది నేను వేసుకుంది కూడా లెవెల్ 3 అనుకుంటా. లెవెల్ 3 ఉంది, చెస్ట్కి ఉంది, బ్యాక్ ఉంది, షోల్డర్ ప్లస్ నీస్. నాక్స్ ప్రొటెక్షన్ అంటాం దీన్ని. నాక్స్ ప్రొటెక్షన్ కూడా మనకి చూసుకుంటే గ్లౌజెస్లో కూడా ఉంటాయి. గ్లౌజెస్లో కూడా మనకి ఇక్కడ ఫింగర్స్కి చూడొచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ నకిల్స్ ప్రొటెక్షన్ ఉంది, ప్లస్ మనకి పామ్ ప్రొటెక్షన్, ఫింగర్ ప్రొటెక్షన్స్ కూడా ఉంటాయి దీనికి. సో దీన్ని నాక్స్ ప్రొటెక్షన్ అంటాం మనం. ఇది యాక్చువల్లీ బేసిక్గా నేను రెగ్యులర్గా వాడేవి, వీటి మీద క్వాలిటీ అది బీభత్సంగా ఉంది. రైట్. ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంటుంది జనరల్గా? జాకెట్ వచ్చేసి ప్రైజింగ్ లెవెల్ 3కి అయితే కనుక ఇట్ విల్ బి బిట్వీన్ 15,000 to 20,000. అండ్ ట్రౌజర్ వచ్చేసి మినిమం స్టార్టింగ్ ప్రైస్ 15,000 ఇది. బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ ప్యాంట్ కాస్ట్లీ. దీంట్లో మనం వెళ్ళేది ఖచ్చితంగా లెవెల్ 3కి వెళ్తాము ప్రొటెక్షన్ కోసం. అండ్ ఇంక మనకి చెప్పాలంటే పాకెట్స్, వెంట్స్ మెయిన్ పాయింట్.
ట్రావెల్ చేసేటప్పుడు మనకి వెంటిలేషన్ లేకపోతే సఫకేటింగ్స్ పెట్టి అవుతాం. బార్బిక్యూ అవుతాం లోపల. ఈ మెష్ బార్బిక్యూ సేమ్. సో ఈ మెషీ థింగ్ ఏంటంటే మనకి కంప్లీట్ ఎయిర్ ఫ్లో ఇంటర్నల్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకు వెంటిలేషన్ ఉంటుంది. సో ఇంటర్నల్గా కూడా చూసుకుంటే ఇదంతా మెషీ పార్టే మనకి గాలి రావడానికి లోపల నుంచి. ఇది ఫ్రంట్ నేను ఓపెన్ చేసాను యాక్చువల్గా. అండ్ జాకెట్లో మెయిన్ థింగ్ ఇస్ రిఫ్లెక్టర్స్. అవునవును, నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు రిఫ్లెక్టర్స్ కంప్లీట్ ట్యూబ్ లైట్స్ లాగా కనిపిస్తుంది రిఫ్లెక్టర్స్. దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్. ఈ నియాన్ కలర్ అయినా ఈ వైట్ కలర్ అయినా ఇది కంప్లీట్లీ అవును రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎదురుగుండా వచ్చే వాళ్ళకి మనం కనిపిస్తాము, ఇక్కడ ఏదో కదులుతుంది మనిషి, సో అని చెప్పి రిఫ్లెక్ట్. అండ్ ఇప్పుడు హెల్మెట్ గురించి వద్దాం. ఇక్కడికి వచ్చాము కదా ఇప్పుడు హెల్మెట్. అండ్ ఇవి డాట్ ప్రొటెక్షన్. డాట్ అంటే యాక్చువల్లీ యూరోపియన్, మనకి ఐఎస్ఐ ఎట్లాగో యూరోపియన్ స్టాండర్డ్స్ డాట్. యా. సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే హెల్మెట్ మెయిన్ షెల్. ఇప్పుడు నార్మల్గా మనకి 700-800లో కూడా హెల్మెట్స్ దొరుకుతాయి. బట్ ఏంటి అంటే కింద పడ్డప్పుడు మనకి ఇంపాక్ట్ హెల్మెట్ తీసుకుంటే మన హెడ్ మన బోన్ అనేవి ఏవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి, బ్యాక్ బోన్. దీనివల్ల ఏంటి అంటే మనకి క్రాష్ అయినా కానీ హెల్మెట్ బ్రేక్ అవ్వదు. సెకండ్ థింగ్, బైకర్స్కి మెయిన్ వచ్చేసి కుషనింగ్. లోపల మనకి కుషన్ ఎంత పర్ఫెక్ట్గా టైట్గా కూర్చుంటే హెడ్ అంత పర్ఫెక్ట్గా యాంగిల్లో ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ వైజర్ వచ్చేసి మనకి ఇది ఫాగ్ ప్రూఫ్. మేము మెయిన్ డిఫరెంట్ వెదర్ కండిషన్స్లో డ్రైవ్ చేస్తాం కాబట్టి దీనిపైన వైజర్కి మనకు ఫాగ్ రాదు లోపల నుంచి బ్రీత్ తీసినప్పుడు. ఇది ఫాగ్ ప్రొటెక్టర్. అండ్ లోపల వచ్చేసి మళ్ళీ దీనికి ఎక్స్ట్రా వైజర్ ఉంటుంది. ఇదేంటంటే యాంటీ ట్యాన్. ఎండలో నడిపినప్పుడు మనకి ట్యాన్ పడకుండా నైట్ విజన్ మనకి ఎగ్జామ్ సేమ్ లైక్ సన్ గ్లాసెస్ దానిలాగా ఇది వర్కౌట్ అవుతాయి. సో దిస్ ఈజ్ హెల్మెట్. అండ్ రైడర్ వ్లాగర్స్కి ఎవరైతే ఉంటారో ఎక్స్ట్రా హెల్మెట్కి కెమెరా. అండ్ దిస్ ఈజ్ ద ప్రయారిటీ థింగ్ ఫర్ రైడర్స్. ఇట్స్ కాల్డ్ ఇంటర్కామ్. సిగ్నల్స్ లేకపోయినా ఏది లేకపోయినా జస్ట్ త్రూ బ్లూటూత్ ఇట్లాంటి డివైస్ ఇంకో డివైస్ ఉంటే రెండు కనెక్ట్ అయిపోతే 1 kilometer ఆఫ్ రేడియస్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మేము మాట్లాడుకోగలుగుతాం. యా సేమ్. వీటి కాస్ట్ వచ్చేసి 4,850 రూపీస్. ఇవి బేసిక్ యాక్చువల్లీ రైడర్స్కి బేసిక్. ఇంకా మీకు 20,000, 50,000, 1 lakh వర్త్ హెల్మెట్స్ కూడా ఉన్నాయి. అవి కొంచెం వెయిట్ కూడా తక్కువ, వెయిట్ ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రీమియం అని చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ ప్రీమియం అని ఎలా అంటే మనకి వెయిట్ కంపారిటివ్లీ ఇంతనో ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కస్టమైజేషన్, ఇప్పుడు మనం బైక్స్ ఎలా కస్టమైజ్ చేయించుకున్నాము హెల్మెట్స్ ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా చూసుకుంటే బాడీ టో టు హెడ్ వర్త్ ఆఫ్ గేర్ వచ్చేసి మనకి అరౌండ్ 50,000 to 50 to 60. ఈ రెండు వచ్చేసి పానియర్స్, ఇది వచ్చేసి టాప్ బాక్స్. ఓకే, పానియర్స్లో మెయిన్ నేను డిస్ట్రిబ్యూట్ చేసుకునే థింగ్స్ ఏంటి అంటే క్లోత్స్, వాటర్ బాటిల్, స్నాక్స్, ఇంకా ఎక్స్ట్రా స్పేర్ కిట్స్ ఏమైనా ఉంటే నేను దీంట్లో పెట్టుకుంటా. టాప్ బాక్స్ వచ్చేసి స్పెసిఫిక్గా ఓన్లీ ఫర్ ఇంపార్టెంట్ థింగ్స్. నాకు ఏదైతే ఈజీగా నాకు తీసుకోగలుగుతానో లైక్ ల్యాప్టాప్ కానివ్వండి, గోప్రో స్టఫ్ కానివ్వండి, వ్యాలెట్, మనీ, అవన్నీ నేను ఇందులో నుంచి తీసుకుంటా. సో ఇవి ఎలా అంటే మీకు చూపిస్తాను స్టోరేజ్ ఎంత ఉంటుంది అని. ఇది వచ్చేసి టాప్ బాక్స్. ఈ టాప్ బాక్స్లో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చూడొచ్చు ఇందులో హెడ్సెట్, నా గోప్రో స్టఫ్ అంతా ఇందులోనే ఉంది. ఇందులో ఏంటంటే కార్డ్స్ కానివ్వండి, మనీ కానివ్వండి ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇందులో చూసుకుంటే ఇవి మళ్ళీ రెయిన్ లైనర్స్. నేను వర్షం పడ్డప్పుడు ఐ వేర్ దిస్. దీనిపైన వేసేసుకుంటాము, ఇది తడవకుండా ఉంటుంది. ఇది జాకెట్ సేమ్ లైక్ ప్యాంట్ కూడా ఉంది. ఇది వచ్చేసి ప్యాంట్. సో ఎంత ప్రొటెక్షన్ చూడండి. సో వర్షంలో కూడా ఆగేదిలే. ఒక ప్లాన్ చేసుకున్నామంటే ట్రావెల్ అది ఆ రోజు ఫినిష్ అవ్వాల్సిందే. ఆ డెస్టినేషన్ మేము రీచ్ అవ్వాల్సిందే. ఆ రోజు ఏదైతే పెట్టుకున్నామో అది మేము ఫినిష్ చేయాలి. లేదంటే 1 day ఎక్స్టెండ్ అవ్వడము ప్రాబ్లం. అందుకని మేము వర్షం పడ్డా కానీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దీంట్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా నాకు కావాలనుకునేది. నెక్స్ట్ ఇఫ్ యూ గో అండ్ దీనికి వచ్చేసి లాక్ ప్రొటెక్షన్. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. లాక్ వేసుకున్నామంటే నో వన్ కెన్ యాక్సెస్. అండ్ ఇది వచ్చేసి పానియర్. ఇది యాక్చువల్లీ బాక్స్ కిందకి వస్తే పానియర్, లేదు అని చెప్పంటే సాడిల్ బ్యాగ్స్ అని పెట్టుకుంటాం. సాడిల్ బ్యాగ్స్తో ప్రాబ్లం ఏంటి అంటే కింద నుంచి వాటర్ స్పిల్ అయినప్పుడు బ్యాగ్స్ తడవడము, లోపల థింగ్స్ తడవడం ఉంటుంది. ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్. దీంట్లో వచ్చేసి ఇంకా నా బట్టలు, చెప్పిన వాటర్ బాటిల్, ఏమైనా ఫ్యాన్సీ స్టఫ్ ఏమైనా ఉంటే దీంట్లో వస్తాయి. వర్షంలో ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తుండే అందులో వచ్చిన ప్రాబ్లమ్స్. అండ్ ఇందాక చెప్పినట్టు దీనిపైన నేను గోవా వెళ్ళాను కదా 13 hours నాన్ స్టాప్. దట్ వాజ్ ఇన్ హెవీ రెయిన్. ఆల్మోస్ట్ నా నీస్ వరకు ఉన్న వాటర్లో మేము 5 members వెళ్ళాం రైడ్కి. రెయిన్లోనే నాన్ స్టాప్ గోవా వరకు వెళ్ళాము. అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వాటర్ వల్ల మన వ్యూ బ్రేక్ అవ్వడము, ఎక్కడ పాట్ హోల్స్ ఉన్నాయో తెలియకపోవడము, మళ్ళీ బ్రేకింగ్ సరిగ్గా ఉండకపోవడం, అదొక చిన్న ప్రాబ్లము. నార్మల్గా 80-120 పేస్లో మనము వెళ్తాము. వర్షం పడ్డప్పుడు ఏంటంటే ఒక 40-50 స్పీడ్కి వస్తాం అంతే. దానివల్ల బ్రేక్ చేయడం అయితే ఏముండదు. మెయిన్ థింగ్ బైక్ రైడర్స్ అయినా కార్ ఎవరైనా ఒక వెహికల్ నడిపే వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే టైర్స్లో మనకి వాటర్ గ్రిప్ ఎంత బాగుంటే
ఫ్రిక్షన్ ఉంటే అంత బెస్ట్. సో టైర్స్ చేంజ్ చేసుకోవడం కూడా కంపల్సరీ యాక్చువల్లీ ట్రావెలర్స్ టైం టు టైం, ఎందుకంటే రబ్బర్ హార్డ్ అయిపోతుంది. మనం అనుకుంటాం గ్రిప్ పడుతుంది, బట్ రబ్బర్ హార్డ్ అయిందంటే గ్రిప్ పట్టుకోదు. డబ్బుల గురించి ఆలోచిస్తాం కానీ ఇట్స్ ఏ లైఫ్ థ్రెటనింగ్ థింగ్. చాలా చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యా బేసికల్లీ టైర్ మార్చకపోతే ఎంత ప్రాబ్లం అనేది. అందులో వెట్టున్నప్పుడు ఇంకా ప్రాబ్లం చాలా. యాక్చువల్లీ వాట్ డైట్ యాక్చువల్లీ వీ ప్రిఫర్ ట్రావెలింగ్ అప్పుడు ఏంటి అంటే డైట్ ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి. ఎలా అంటే ఎక్కువ ఓవర్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తీసుకోవద్దు. ఆయిలీ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే వామిట్, మోషన్స్ ఈ ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం ట్రావెల్ చేయలేము, బాడీ 100% డ్రైన్ అయిపోతుంది. ఎలాంటి ఇడ్లీ, రైస్ ఐటమ్ తీసుకున్నా కానీ చూసి తీసుకోవాలి. కర్రీస్ అవి కొన్ని రిస్ట్రిక్టెడ్ ఫుడ్స్ ఉంటాయి, లైక్ బేసన్ ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల ఏంటంటే కొంచెం మనం హెల్దీగా ఉంటాం. వాటర్ కన్సంప్షన్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. యాక్చువల్లీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వీ నీడ్ టు టేక్ 1 లీటర్ ఆఫ్ వాటర్. యాక్చువల్లీ దీంతో పాటు బ్యాగ్ కూడా ఉంటుంది, యాక్చువల్లీ వాటర్ బ్యాగ్ ఉంటుంది వెనకాల. ఈవెన్ ఐ బాట్ ఇట్. అది వచ్చేసి హైడ్రేషన్ బ్యాగ్ అంటాము. ఐ క్యారీ ఇట్. కి వాడతాం మనము జనరల్ గా. ఇంకొకటి బైకింగ్ చేసేటప్పుడు కూడా ఉంటాయి కొన్ని. యాక్చువల్లీ ఈ జాకెట్ తో పాటే కూడా ఇన్బిల్ట్ ఉంటాయి కదా బైక్స్. అది కాస్ట్లీ వన్. మా జాకెట్స్ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ హైడ్రేషన్ బ్యాగ్. దీంట్లో 1 లీటర్ ఆఫ్ వాటర్ ఉంటాయి. అండ్ ఇది బ్యాగ్ వేసుకొని మేము వెనక వేసుకొని ఈ పైప్తో మేము సిప్ చేసుకుంటాము. ఏంటంటే రైడ్లో ఆగాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా. దిస్ కాల్డ్ హైడ్రేషన్ బ్యాగ్. నైస్. సో ఇది చెర్రీ స్టోరీ. యాక్చువల్లీ ట్రావెల్ గురించి మొత్తం తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా చెర్రీతో మనము ఒక ట్రావెల్ వ్లాగే చేద్దాము, దాంతోపాటు ఆఫరింగ్ కూడా చేద్దాము చెర్రీ. అండ్ మీరు కూడా చెర్రీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే చెర్రీ ద వాండరర్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని ఫాలో అయిపోండి మీరు. ఇన్ నెక్స్ట్ వ్లాగ్ విల్ కంప్లీట్లీ ఇంటూ ట్రావెల్ థింగ్, హౌ వి ట్రావెల్ ఏంటి అనేది ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. క్యాంపింగ్ కూడా చేద్దాము, బైక్స్ క్యాంపింగ్, టెంట్లు పట్టుకెళ్ళి క్యాంపింగ్ చేద్దాం ఈసారి. 2 బైక్స్ తీసుకెళ్ళిపోయి ఈవెన్ వస్తే మీ ఫ్రెండ్స్ కూడా కంపల్సరీ మన గ్రూప్ అంతా వెళ్ళి టెంట్ చేసుకొని బైక్స్ అంతా పెట్టి హౌ జాలీ వి విల్ స్పెండ్ టైం, ఒకరితో ఒకరు ఎలా ఇంటరాక్ట్ అవుతాం అనేది నెక్స్ట్ వ్లాగ్ లో చేసుకుందాం. చలో రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ R15 డ్రైవ్ బాగా ఎంజాయ్ చేశాను. ఓకే రైట్. ఇది ఇవాల్టి కార్స్ అండ్ బైక్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక కొత్త బైక్తో లేదా మోడిఫైడ్ కార్తో లేదా క్యాంపింగ్తో మళ్ళీ కలుద్దాము. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.